హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా కమ్మగా మంచిగా చేపల పులుసు అన్నమాట. బెండకాయ వేసి చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ బెండకాయ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూడండి. ముందుగా ఉల్లిపాయలు, ఒక 4 ఉల్లిపాయలని ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా ముద్ద కోసం మిక్సీలో నేను ఈ విధంగా ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే లవంగం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకుని ఉల్లిపాయలు అది పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే చేపలను శుభ్రంగా కడుక్కుని ఉప్పు, కారం, పసుపు వేసి పట్టించి ఉంచాను. అలాగే కొత్తిమీర, పులుసు కోసం చింతపండు నానపెట్టి ఉంచాను. అలాగే బెండకాయ ముక్కలు, ఒక 6 బెండకాయలని చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. మెంతులు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయల ముద్ద వేసుకోవాలి. ఇందాక జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగము, అలాగే ఉల్లిపాయల్ని చేసుకున్న పేస్ట్ ఈ ముద్దని వేసుకుని, అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుని మనం వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో బెండకాయలు, అలాగే టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. బెండకాయలు, టమాటాలు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. అలాగే కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ బెండకాయలు, టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కారము, అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ కారానికి తగ్గట్టు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. చేప ముక్కల్లో 1 స్పూన్ వేసాను. అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకుని ఉప్పు, కారం కలుపుకోవాలన్నమాట. వేసుకుని సో ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, ఆ చేప ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చేప ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పడుతుంది. చేప ముక్కలు కూడా కుక్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం చింతపండు, మీ పులుపుకు తగ్గట్టు చింతపండుని తీసుకుని రసం చేసుకుని ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు సిమ్లోని ఒక 15 to 20 మినిట్స్ బాగా మరిగించుకోవాలన్నమాట. 15 to 20 మినిట్స్ మరిగించుకుంటే చూడండి, ఈ విధంగా బాగా మనకి పులుసు మగ్గి బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. చూడండి, మనకి చాలా సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ వేసిన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీ చేపల బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.